కొంతమందికి అన్ని నిండుగా సమృద్ధిగా ఉన్నందువలన వాడు అతిశయపడుతుంటాడు. వాడికి ఏ దిగులు ఉండదు, భయం ఉండదు. అయినా వాడికి కూడా, అతనికి కూడా ఏమొస్తుందంట, అతను కూడా ఎలాంటి వాడు, ఆవిరి లాంటి వాడు, అడవి గడ్డి లాంటి వాడు. కాబట్టి ఎంత ఉన్నా లేఖనం ఏం సెలవిస్తుందంటే, నీవు అతిశయపడవద్దు. రేపటిని కూర్చి నీవు అతిశయపడవద్దు, రేపటిని కూర్చి నువ్వు దిగులు పడవద్దు, రేపటిని కూర్చి నువ్వు భయపడవద్దు అని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది. ధనవంతులకేమో అతిశయం వద్దంటున్నాడు, బీద వారికేమో దిగులు చింత వద్దంటున్నాడు. అందరి గురించి రేపు భయపడవద్దని మాట్లాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మనము ఏ విషయంలో కూడా చింతపడవద్దని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. చింతపడకుండా మనం ఎలా ఏం చేయాలంటే, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు, మన సమస్యలు దేవునికి తెలియచేయాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి తెలియచేయాలంట. ఎవరు మనుషులకు తెలియచేయటం కాదు, మన కష్టాలు దేవునికి తెలియచేయాలి. దేవునికి ప్రార్థన పూర్వకంగా, విజ్ఞాపనలతో, కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి తెలియజేసేవాడు. మనుషులకు తెలియజేస్తే సిగ్గు కలుగుతుంది, మనుషులకు తెలియజేస్తే అవమానం కలుగుతుంది, బంధువులకు తెలియజేసిన అవమానం కలుగుతుంది. కాబట్టి మన విషయాలన్నీ కూడా, మనకున్న కష్టాలు, చింత అయినా, వేదన అయినా, కరువు అయినా, కరువైన, మరణమైన, సమస్యలైన, ఆర్థిక బాధలైనా మన మనుషులకు తెలియజేయటం కాదు కానీ దేవునికి తెలియజేసేవారిగా ఉండాలని దేవుని లేఖనం. మనం మనుషుల వైపు చూస్తాం కాదు, దేవుని వైపు చూసి దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనతోనూ విజ్ఞాపనలతోనూ కృతజ్ఞతాపూర్వకంగా విన్నపనలు దేవునికి తెలియచేయాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని గురించి చింతపడుతున్నాడంట. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. అలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరొక విషయాన్ని గమనించు, 12వ వచనం. మరొక విషయాన్ని, మానవులు దేని గురించి చింతపడుతున్నారనే విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మీరేమీ చేయవలసినది పరిశుద్ధాత్మను అడుగుడి, ఆ గడియలోనే మీకు నెరవేరును. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. చేయవలసినది పరిశుద్ధాత్మ, ఆ గడియలోనే మీకు నెరవేరు. 11వ వచనం కూడా చదువు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగా ఏమి ఉత్తరం ఇచ్చదము, ఏమి మాట్లాడదు అని చింతపడకండి. వీళ్ళ చింతంట ఏం చేస్తున్నారంట, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు, ఆయన మాట వింటున్నందుకు, ఆయన ఫాలో అవుతున్నందుకంట మిమ్మల్ని శాస్త్రులు, పరిసయ్యులు పెద్దల ఎదురు తీసుకువెళ్తారు, కొరడలతో కొడతారు, మిమ్మల్ని రకరకాలుగా హింసిస్తారు, నా నామం నిమిత్తం మీరు హింసించబడతారు అని ప్రభువారు చెప్తూ, మీరు ఆ సమయంలో అలాగా వాళ్ళు మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, పెద్దల ఎదురు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పాలని మీరు చింతపడతారు. అలా చింతపడవద్దు అన్నమాట. ఏమి ఉత్తరం ఇచ్చేదమో, ఏమి మాట్లాడదు అని చింతపడకుడి. వీళ్ళ చింత ఏంటంటే, అవి పట్టుకెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని వాళ్ళకి చింత ఉందంట. ప్రభువారు అంటాడు, మీరు అలాగా చింతపడవద్దు. ఏమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో అనే విషయం మీరు చింతపడతారు. అలా చింత పడవద్దని మాట్లాడుతూ, మరి చింతపడకుండా ఉండాలంటే ఏం చేస్తున్నాడంట ఆయన, మీరేమి చెప్పవలసి ఉన్నది పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు నేర్పును. అది నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. వాళ్ళు నేను బాధిస్తుంటే
నువ్వు ఏం చెప్పాలి, ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఏం ఉత్తరం ఇవ్వాలి అనేటువంటి బాధపడాల్సిన పని లేదు. పరిశుద్ధాత్ముడే తాను ఏం మాట్లాడాలో మీకు నేర్పుతాడని చెప్పేసి ఆ చింతను తీరుస్తూ ఉన్నాడు. మీరు భయపడవద్దు. అధికారులు ఎద్దకు వెళ్ళినప్పుడు మీరు భయపడవద్దు. ఏం మాట్లాడాలో తెలియదు, మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే మీలో ఉండి మీకు మాటలు ఇస్తాడు, మాట్లాడటం నేర్పిస్తాడు. అది వాళ్ళ చింతను దిగుడును తీసేస్తున్నాడు. కాబట్టి వీళ్ళకున్నటువంటి మనం కూడా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఆ దిక్కుతోచబడి కాని స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా దిగులు పడతాం. దాని అర్థం ఏంటంటే ఒక అతనికి అప్పు ఇవ్వాలి, చెప్పడానికి మన దగ్గర ఏమి లేవు, మనం దిగులు పడతాం. అప్పుడు మనం ప్రార్థన పూర్వకం ఉంటే ఆయనే మన నోటికి కావాలో ఉంటాడు. ఆయన్ని మాట్లాడుతాం, అధికారులతో మాట్లాడతాం, పెద్దలతో మాట్లాడతాం, శాస్త్రులతో మాట్లాడతాం, జడ్జితో మాట్లాడతాం, సీఎంలతో మాట్లాడతాం. అయితే నువ్వు ప్రభు పక్షాన నుండి ఆయనకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అయ్యా, నన్ను ఇలాగా బాధిస్తున్నారు అధికారులు, నన్ను ఇలా బాధిస్తున్నారు పెద్దలు, నా కుటుంబీకులు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లే అని నీవు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా నీ నోటికి ఆయన పరిశుద్ధ ఆత్ముడంట మాటలు నేర్పి మాట్లాడే వాక్శక్తిని ఇస్తాడు అని పేతురు అన్నాడు. అయ్యా, నేను నోటి మాంద్యం గలవాడనంటే కదా ఏం చేశాడంట, పేతురు నోటికి ఆయన కావలా ఉండి మాటలు ఇచ్చాడు. మోషే, నేను నోటి మాంద్యం గలవాడనయ్యా, నాకు మాటలు వాక్చాతుర్యం నాకు లేదంటే నేను నోటికి నేను కాపలా ఉంటాను, నేను మాటలు ఇస్తాను అని ప్రభు మాట్లాడు. కాబట్టి ప్రియమైన వారు, మనకు వాక్కునిచ్చేది ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన మీద మనం నమ్మిక ఉంచాలి, ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. నాకు మాటలు రావట్లేదు ప్రభు, నాకు మాటలు ఇవ్వని నువ్వు ప్రార్థన చేస్తే ఈ మాట్లాడాలో ఆయన నిమిషాలకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఇలాగా నువ్వు చింతపడవద్దు, ఏం మాట్లాడాలో ఏం ఉత్తరం ఇవ్వాలని చింతపడవద్దని మాట్లాడుతూ ఆ చింతను తీరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మను పంపించి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరొక విషయాన్ని ధ్యానించుకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరిష్కరించుకున్నాడు, అలాగే చేసి వ్యక్తిని తిని ఆ పాత్రలను తాగాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. ఇదియుగాక సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా నేను బలహీనుడు కాను, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలదా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడదు. దేవునికి మహిమ కలుగును. 27వ వచనం కూడా చదువు, 26 వచనాలు. కాబట్టి ఎవరు అయోగ్యులుగా ప్రభు యొక్క వచనమును నేను అనేక పర్యాయములు ప్రయాణములను, నదులు అయిన ఆపదలను, దొంగలు అయిన ఆపదలను, నా స్వజనులైన ఆపదలను, అన్యజనులైన ఆపదలను, పట్టణములలో ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల ఆపదలను పుట్టింది. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములను చలితోనూ దిగంబరత్వము ఉండింది. ఇకను చెప్పవలసినవి అనేకములను, ఇవిగాక సంఘములను కూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేవునికి మహిమ. పౌలు గారి చింత సంఘములను కూర్చున్నట్టు చింత అంటే సంఘం అంటే కాల్ అవుట్ పీపుల్ అంటాడు, ఎక్లెషియా అంటాడు. ఎక్లెషియా అంటే కాల్డ్ అవుట్,
పిలువబడిన వారు, చీకటిలో వచ్చి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపం నుంచి పరిశుద్ధులోనికి పిలువబడిన వారు, చెడు నుంచి మంచికి లోనికి ఆ పిలువబడిన వారని అర్థం. కాల్డ్ మూర్ఖతరంలో వచ్చి దేవుని స్థితిలోనికి, చీకటి వచ్చి వెలుగులోనికి పిలువబడిన వారు, పాపం నుంచి పరిశుద్ధిలోనికి పిలువబడి సంఘముగా క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షించబడిన వారైనా, కడగబడిన వారైనా, పాపములన్నీ కడిగి వేసుకున్న వారైనా, ఇదిగా కాళ్ళ పీపుల్ అండి. కాబట్టి ఇలాగ రక్షణ పొందినటువంటి వారు రకరకాల బోధల చేత ఈడు పడతారని, మరలు కొల్పబడతారని, తప్పిపోతారని పౌలు గారి కంట కదా. తను దేని మీద కట్టాడో దాని మీద ఉండకుండా, వాక్యము బేస్ కాకుండా కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందని కదా. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి సంఘాన్ని చెరిపేస్తారని, ఈడ్చుకెళ్తారని కూడా పౌలు గారికి ఉన్నటువంటి చింత. సంఘాలను చెరిపేవారు రాబోతున్నారు. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు సంఘంలో ప్రవేశిస్తాయి, అవి కనికరించు, ఈడ్చుకెళ్తాయి అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి పౌలు గారికి ఉన్నటువంటి చింత ఏంటంటే, మనకి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అనే చింత లేదని అర్థం. మనకున్నటువంటి చింత పౌలు గారికి లేదు. పౌలు గారికి ఉన్న చింత మనకు కూడా ఉండాలి. ఈడ్చుకెళ్ళి సంఘాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, సాధ్యమంది ఏర్పరచబడిన వారు సైతం మోసపరిచేటువంటి వారు వస్తారు, ఈడ్చుకెళ్తారని. కల్పన కథలు కదా, దెయ్యముల బోధ ఇవన్నీ చేసి సంఘాలను చెరిపే వారు వస్తారని, క్రీస్తు బోధనకు విరోధమైన బోధ, భిన్నమైన బోధ కదా వస్తారని వాళ్ళు చెరిపేస్తారని తాను వెళ్ళిన తర్వాత ఆయన గురించి, సంఘములను గురించిన చింత తనకు కలుగుతూ ఉన్నాడు. ఆ భారం కలుగుతూ ఉందని, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నదని మాట. అలాంటి భారం, సంఘం గురించిన భారం మనకు కూడా ఉండాలి. ఆత్మల గురించిన భారం, ఆత్మల రక్షణే ధ్యేయంగా ఉండాలి. కానీ మనకి దేవునికి